ముందర గోపాలమ్మ నా ప్రతి సంవత్సరము ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి గత కొన్ని ఏళ్ల నుంచి కూడా పబ్బతి వేణు గారు ఆర్థిక సాయం చేయడం జరిగినది. కావున అందులోనే భాగంగానే ఆయన ఆర్థిక సాయంతోనే దివ్యాంగులకు దుస్తులు, వీల్చైర్లు, ట్రైసైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. కావున ప్రత్యేకంగా పబ్బతి వేణు గారికి ప్రత్యేకంగా వికలాంగుల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాం. వికలాంగుల సేవా రాయలసీమ వికలాంగుల సేవా సంస్థ తరఫున గత 15 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ సేవా కార్యక్రమాలలో కూడా పబ్బతి వేణు గారి యొక్క ఆర్థిక సాయముతో అనేక మంది వికలాంగులకు, దాదాపుగా కొన్ని వేల మంది వికలాంగులకు కూడా దుస్తులు, వీల్చైర్లు, ట్రైసైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా ఆయన ఆర్థిక సాయంతో చేయడం జరిగినది. కాబట్టి ప్రత్యేకంగా పబ్బతి వేణు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. చిన్నగా చిన్నగా ముందరా చూడనా తలగా కొంచెం ఎంతో. ఎస్ 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 ఎస్పిరెట్ ఇంటెనుకనే ఫస్ట్దే అధికారి చేయలే తినోళ్ళు తడుకోరట. అదే తర్వాత పెడుతుండే కొంచెం అన్న అన్న ఉండు. జన్మదినం సందర్భంగా ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటకు ఇక్కడ ఆఫీస్కి వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. ఆమె అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పటికెప్పుడు అందరికీ సమస్యలు తీరుస్తున్నటువంటి మంచి ఎంపీ, డైనమిక్ లీడర్. కాబట్టి ఈమె భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే పార్లమెంటరీ ప్రజలందరికీ కూడా మంచి సేవలను చేస్తూ అభివృద్ధి దిశలోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముందుగా శబరిక గారికి విష్ హ్యాపీ బర్త్డే అక్క. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్క ఇక్కడ అందుబాటులో లేదు. నంద్యాల జిల్లాలో ఈరోజు శబరి అక్క గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర కార్యకర్తలం అందరం పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే అక్కగారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల చరిత్రలోనే ఒక మహిళా ఎంపీగా ఎన్నిక కావడం శబరి అక్కనే. కేంద్రంలో కూడా తనదైన పాత్ర పోషిస్తుంది. మరి అంతేకాకుండా ఎప్పుడు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ప్రజల సమస్యలకై విదేశాలు తిరుగుతుంది. అక్క ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని
ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఎంపీ గారైన డాక్టర్ శబరి మేడం గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మన విశ్వం గారి నేతృత్వంలో ఈ రోజు జరగడం జరిగింది. చాలా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథిగా రెడ్డి బాబు గారు మరియు మాజీ కౌన్సిలర్లు, ప్రస్తుత కౌన్సిలర్ జనపి గారు అందరికీ వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులు ఎంపీ శబరి మేడం గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంపీగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ అన్ని ఎంపీ కాన్స్టిట్యూషన్లో ఎవరు వచ్చి అడిగినా కానీ వారికి వెంటనే పనిచేస్తూ రైల్వే విషయంలో కానీ రైళ్లు కానీ ఇప్పుడు మనకు చాలా వరకు లేవు, కానీ వాటిని కూడా సహకరించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ట్రైన్స్ తేవడం జరిగింది. అలాగే రోడ్స్ కానీ ఏదైనా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఎవరు వచ్చి అడిగినా వాళ్ళకు ప్లాంట్ ఏర్పాటు చేయడం వాటర్ చేస్తుంది. కాబట్టి ఆమె ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన విశ్వనాథ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైనటువంటి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అయినటువంటి బైరెడ్డి శబరి అమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో ముందు అనేక పదవులు నిర్వహించాలని కోరుతూ మేము చాలా కాలంగా నంద్యాల టు గుంతకల్ ట్రైన్కి చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళము. రాత్రి మనం ఎక్కడైనా పోవాలంటే 2:30 గంటలకు అమరావతి ఎక్కి పోవాల్సినటువంటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది. ఈమె యొక్క కృషితోన ఈ మధ్యలోనే మనకి దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు మార్కాపురం టు గుంటకల్ ట్రైన్ అతి తొందరలో ప్రారంభమవుతూ ఉంది. గుంటకల్ 5:30 గంటలకు వదిలితే ఇటుకి 8:30 గంటలకు నంద్యాలకు వచ్చి మార్కాపురం 11:30 గంటలకు వెళ్తుంది. మరలా 4:30 గంటలకు మార్కాపురంలో బయలుదేరి 7:30 గంటలకి నంద్యాల వచ్చి గుంటకల్కి 10:30 గంటలకు చేరుకుంటుంది. ఇది సామాన్యమైనటువంటి ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క ఆమె యొక్క కృషి చాలా అభినందనీయము. దీనివల్ల నంద్యాల, కర్నూలు ప్రాంత ప్రజలు, డోన్ ప్రాంత ప్రజలు, మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా సంతోషించదగినటువంటి విషయము. ఇలాంటి ఈ విషయాన్ని పార్లమెంట్ లో ఆమె ఏమనెత్తి ఆ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినందుకు 2 నియోజకవర్గాల ప్రజల తరఫున ఆమె కృతజ్ఞతలు. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎంపీ గారి క్యాంప్ కార్యాలయంలో బ్లడ్ క్యాంప్ అనే కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందు మూలంగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ సభ్యులకు, నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరమ్మ గారి పుట్టినరోజు వేడుకల సంబంధంగా నంద్యాలలో జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. మా కుస్పాటు మండలం ఆమెకు ప్రతి ఒక్కరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ఆమె నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో ఆమె మన మండల దండలు అందించి బలపరచాలని కోరుకుంటూ ఈరోజు ప్రియతమ నాయకురాలు శ్రీమతి బైరెడ్డి శబరమ్మ గారి జన్మదిన సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరపాలని కోరుకుంటున్నాను. తర్వాత శబరమ్మ గారు ఎంపీ అయిన తర్వాత నంద్యాలకు అందరి ప్రజలకు అందుబాటులో ఉంటూ, తర్వాత ఎవరు అడిగినా ఏమి కావాలన్నా టవర్స్ కానీ లేకుంటే రైల్వే ఇబ్బందులు ఉన్నాయి కూడా వాటిని తయారు చేస్తూ వారు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్లు కానీ తర్వాత వచ్చేసి టవర్ ట్యాంక్ వాటర్ ప్లాంట్స్ కూడా ఇస్తున్నారు. వారికి ఇంకా ఇలాంటి సేవలు ఇంకా మేము ఎన్నో చేయాలని కోరుకుంటూ వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచార్య ఆధ్వర్యంలో ఉర్దూ పాఠశాల మరియు టీబీబీ పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయ బృందం సహకారంతో పుస్తకం యొక్క విశిష్టత, అలాగే పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవం వచ్చేసి మన అందరికీ నిజమైన నేస్తం పుస్తకం అంటాడు మీ బ్రహ్మానందాచారి. ఎందుకంటే మనకు పుస్తకం అమ్మలా లాభిస్తుంది, నాన్నలా అక్కున చేర్చుకుంటుంది, స్నేహితుల్లా తోడుంటుంది. అలాగే అనేక మంది మేధావులు కూడా తయారు కావడానికి పుస్తకం ఎంతో ఆస్కారం అని చెప్పి మీ బ్రహ్మానందాచారి తెలియజేస్తూ, అలాగే రామాయణం, భారతం, ఖురాను, బైబిల్ మొదలైన గ్రంథాలల్లో మనకి ఈ రోజు కూడా పుస్తక రూపంలో నిక్షిప్తంగా ఉండడం చాలా సంతోషమని, అటువంటి పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రేమించాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి విజ్ఞప్తి చేస్తున్నాడు. అలాగే ఈ మధ్య కాలంలో ద్వారా అయితేవి
అలాగే ఈ కంప్యూటర్ సిస్టమ్ ద్వారా అయితేమి పుస్తక ప్రేమికులు తగ్గిపోతున్నారు. వాస్తవంగా అయితే ఈ సెల్ చూడటం వల్ల, కంప్యూటర్ చూడటం వల్ల కూడా మీరు అనారోగ్యానికి గురి కావడానికి ఆస్కారం అవుతుంది. పుస్తకాన్ని చదివితే మీకు ఎటువంటి ఆరోగ్య బాధలు కూడా ఉండవని చెప్పి మీ బ్రహ్మాండచారి మీకు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మంచి పౌరునిగా తీర్చిదిద్దడానికి కూడా పుస్తకం ఎంతో అవసరమని దీనికి ప్రత్యక్ష ఉదాహరణే డబ్బు డబ్బు అనే పుస్తకాన్ని ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమార్తె చదివి ఆమె వాస్తవంగా అయితే వ్యాపారాలు చేసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. అటువంటి సమయంలో ఈ పుస్తకాన్ని చదివి ఆ పుస్తకంలోని విషయాలు తెలుసుకొని వ్యాపార రంగంలో మంచి స్థానానికి వచ్చిన తర్వాత గవర్నర్ జ్యోతితో ఎండమూరి వీరేంద్రనాథ్ను సన్మానం చేసినట్టు ఆయన తన మాటల్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పుస్తకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలని, పుస్తక రచయితలకు మంచి అవకాశాలు కల్పించాలని చెప్పి మీ బ్రహ్మాండచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఒక్క విద్యార్థి కూడా చిన్నతనం నుంచి పుస్తకం యొక్క విశిష్టతను తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ పాఠశాలలో 2 పాఠశాలలో గల 105 మంది విద్యార్థులకు వివిధ రకాల పుస్తకాలు పంపించేస్తున్నట్లు మీ బ్రహ్మాండచారి మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించిన హెచ్ఎం ఉపాధ్యాయ బృందానికి నిన్న మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మనకి ఇప్పుడు ఇచ్చేది చాలా ముట్టారబ్బా అద్దోర దండి కూడా మనకి మాట అన్ని మా సబ్లేడు తీసుకొస్తాడన్న సిక్కేనవుతాడు సిక్కేనవుతాడు బాబాయ్ ఉండరా వాళ్ళు కొని వాళ్ళిద్దరు ఉన్నారు రా పోయిరా హ్యాపీగా నమస్కారం. మీరు పుస్తకం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పండి సార్. చాలా మంచి క్వశ్చన్ అడిగినావు మధు. వాస్తవంగా వచ్చేసి శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి పుస్తకం యొక్క విశిష్టతను గురించి విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ఎందుకనంటే పుస్తకం అమ్మలా లాలిస్తుంది, నాన్నలా హక్కున చేర్చుకుంటుంది, స్నేహితుల్లా తోడుంటుంది, మనకు బాధలో ఓదార్పిస్తుంది. అలాగే ఈ పుస్తకాలను చదివి అనేక మంది మేధావులు కావడం జరిగింది. అలాగే పుస్తకాన్ని చదివి ఎంతో ఓర్పు పొందిన వారు కూడా ఉన్నారు. అటువంటి పుస్తకం ఈ సెల్ వచ్చిన తర్వాత, ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత, ఈ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రేమించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి అంటాడు. ఎందుకంటే మనకు భారతము, రామాయణము, భాగవతము, ఖురాను, బైబిలు ఇవెల్లా పుస్తకం రూపంలో నిక్షేపమైనాయి. అటువంటి పుస్తకాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా ప్రేమించి
మన పెళ్లి రోజుకు కానీ, మన పుట్టినరోజుకు కానీ, మన పెద్దల పవిత్ర దినం రోజు కానీ పుస్తకాలు పంపించేసి పుస్తకాలను ప్రోత్సహించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎందుకనంటే వాస్తవంగా వచ్చేసి పుస్తకం ఎంతో పవిత్రమైంది. అటువంటి పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రేమించాలా. అలాగే ఈరోజు కూడా పుస్తక ప్రియులను ఆదుకోవాలని చెప్పే ప్రభుత్వం కూడా పుస్తక ప్రియులకు రాయితీలు ఇచ్చి వాళ్ళ పుస్తకాలు ప్రకటించేటట్లు ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బ్రహ్మాందచారి విజ్ఞప్తి చేస్తున్నాడు. ఒక మంచి ప్రవర్తన అలవడడానికి నీకు పుస్తకం ఎంతో నిదర్శనం. ఆ పుస్తకాన్ని మనం మర్చిపోకుండా రేపటి తరానికి అందియాలంటే పుస్తక ప్రియులను ప్రేమించి ప్రతి ఒక్కరం కూడా పుస్తకాల అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి మీ బ్రహ్మాందచారి కోరుతూ, ఇంత మంచి క్వశ్చన్ అడిగిన మధు గారికి, వీడియో తీసిన విష్ణు గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పుస్తకాన్ని ప్రోత్సహిస్తారని చెప్పి మీ బ్రహ్మాందచారి ఆశిస్తూ పుస్తకాన్ని ప్రోత్సహించాలని మీ అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ కృతజ్ఞతా వందనాలతో మీ బ్రహ్మానందచారి. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. కృషి, పట్టుదల, తపనతోనే విజయ శిఖరాలకు చేరుకోవచ్చు. ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి. నంద్యాల జిల్లా విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి, పట్టుదల, నేర్చుకోవాలనే తపనతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ను కలెక్టర్ సందర్శించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా 10వ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ను స్వయంగా పరిశీలించి, పాఠ్యాంశాలపై విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి పాఠ్యాంశాలను చదివించి వారి అభ్యసన స్థాయిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమావేశమై, రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా నిలబెట్టాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల అభ్యసన విధానంపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నేటి రోజుల్లో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతున్న నేపథ్యంలో ముందుండాలంటే సరైన ప్రణాళికతో పట్టుదలగా చదవాలని సూచించారు. నేర్చుకోవాలనే తపనతో పాటు సానుకూల దృక్పథం కూడా అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ఏ అంశం అర్థం కాకపోతే ఉపాధ్యాయులను నిర్భయంగా ప్రశ్నించి తెలుసుకునే తత్వం అలవర్చుకోవాలని, తద్వారా పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించవచ్చని అన్నారు. సబ్జెక్టులను యాంత్రికంగా కాకుండా వాటి సారాంశాన్ని లోతుగా అవగాహన చేసుకొని పాఠ్యపుస్తకాలను పఠనం చేయడం ద్వారా ఫోన్ ఏమోనికి దగ్గర ఓకే అన్న.
భవ్య మందిరము అయోధ్య నిర్మాణము మోడీ గారి చేతుల మీదుగా మనం చూడడం జరిగింది. అయితే యావత్ భారతదేశంలోని అనేక మంది హిందువులు మరి అయోధ్య మందిరాన్ని దర్శించడం కోసం వెళ్ళడం ఎంతో ఖర్చుతో కూడినటువంటి అంశం. మరి దాంట్లో భాగంగా నంద్యాల జిల్లాలోని నంద్యాల టౌన్ నంది ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీను అనేటువంటి వ్యక్తి వారి యొక్క పరివారంతో అయోధ్యలో ఉన్నటువంటి రామమందిర నిర్మాణం ఏ విధంగా అయితే ఉందో మరి దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రతిమను నంద్యాలలోని ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసి ఒక అద్భుత కళాఖండంగా చిత్రీకరించి రేపు సోమవారం 5వ తేదీ ఉదయం ఈ దేవాలయం ప్రారంభం కాబోతా ఉంది. నంద్యాలలోని బాలరాముని యొక్క అద్భుత కళాఖండము రేపు నంద్యాల మినిస్టర్ గారైనటువంటి ఫరూక్ గారి చేతుల మీదుగా ఈ యొక్క భవ్యమైనటువంటి రామమందిరము మరి ప్రారంభం కాబోతుంది. కాబట్టి నంద్యాలలోని చుట్టుపక్కల ప్రాంతంలోని నంద్యాల జిల్లాలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క భవ్య మందిరమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి మీరు దర్శించుకొని పులకించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అయోధ్యకి వెళ్ళి చూడాలంటే ఎంతో ఖర్చుతో కూడుకునేటువంటి అంశం. ఇక్కడ నంద్యాలలో ఇటువంటి కళాఖండం ఏర్పాటు చేసినటువంటి శ్రీను వారి